హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ క్రాంతి, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. రీసెంట్గా మీరు ఏదైనా పని కోసం బ్యాంక్ వెళ్ళుంటే ఈ అనుభవం మీకు తప్పకుండా ఎదురై ఉంటుంది. మీరు బ్యాంకులో లోన్ కోసం వెళ్ళినా, ఏదైనా డిపాజిట్ చేయడానికి వెళ్ళినా, లేకుంటే లాకర్ కోసం వెళ్ళినా, మీకు అక్కడ ఉండే రిలేషన్షిప్ మేనేజర్స్ మీకు ఫస్ట్ చెప్పే ప్రోడక్ట్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్. కొన్ని బ్యాంకులలో బ్యాంక్ మేనేజర్స్ కూడా డైరెక్ట్గా ఇన్సిస్ట్ చేస్తుంటారు. సార్ మీకు లాకర్ కావాలా, ఫస్ట్ ఒక ఇన్సూరెన్స్ పాలసీ చేయండి. సార్ మీకు లోన్ కావాలా, ఫస్ట్ ఒక పాలసీ తీసుకోండి. మీ పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ కావాలా, ఫస్ట్ ఒక పాలసీ తీసుకోండి. ఇలా మనం వెళ్ళే ప్రతి చిన్న పనికి కూడా ఒక పని కావాలంటే అక్కడున్న మేనేజర్స్ కావచ్చు, రిలేషన్షిప్ మేనేజర్స్ కావచ్చు, బ్రాంచ్ మేనేజర్స్ కావచ్చు, వాళ్ళు మిమ్మల్ని ఒక ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని, ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోమని ఫోర్స్ చేస్తుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో మీకు నచ్చినా నచ్చకపోయినా లోన్ కావాలంటే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి, లాకర్ కావాలంటే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి, లేకుంటే 3 months వెయిటింగ్ పీరియడ్ అని చెప్తారు. మీ పిల్లల కోసం లోన్ కావాలని వెళ్ళినా కానీ ఒక పాలసీ తీసుకోవాల్సిందే. ₹1,00,000 పాలసీ, ₹2,00,000 పాలసీ, ఒక 20 లక్షల లోన్ కావాలంటే ఒక ₹2,00,000 పాలసీ తీసుకోవాల్సిందే. సో ఈ అనుభవం చాలామందికి ఎదురైంది. చాలామంది నాతో షేర్ చేసుకున్నారు. దిస్ ఇస్ వెరీ సాడ్ సిచ్యువేషన్. ఎందుకంటే ఐ ఫీల్ ఇట్స్ ఎ డే లైట్ బ్రైబరీ. ఎందుకంటే మనం ఒక పని కోసం వెళ్తే ఆ పని చేయడానికి మనకు ఒక ప్రోడక్ట్ని అంటగట్టడం అనేది రియల్లీ బ్యాడ్. మీ పని కావాలంటే ఆ పాలసీ తీసుకోవాలి. సో ఇలా అవసరం లేకున్నా కానీ ఆ పాలసీ తీసుకొని తర్వాత దాన్ని సరెండర్ చేయలేక, తర్వాత దాన్ని కంటిన్యూ చేయలేక చాలామంది చాలా ఇబ్బందులు పడుతుంటారు. అంటగట్టే ప్రోడక్ట్ ఏదైనా మనకు ఉపయోగపడేదైతే పర్వాలేదు, కానీ అవసరం లేని ప్రోడక్ట్, మనకు దాని గురించి అవేర్నెస్ లేని ప్రోడక్ట్ తీసుకొని చాలా ఇబ్బందులు పడడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. సో ఎస్పెషల్లీ అక్కడ బ్యాంకులలో అమ్మే పాలసీస్ ముఖ్యంగా ఏంటంటే యూలిప్ పాలసీస్, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. సో మీరు కేవలం ఒక 5 సంవత్సరాలు కట్టండి. 5 సంవత్సరాలు కట్టిన తర్వాత మీరు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్సలెంట్ రిటర్న్స్ వస్తాయి. గత 5 సంవత్సరాలుగా చాలా రిటర్న్స్ వచ్చాయి. చూడండి, 30% రిటర్న్ వచ్చింది, 40% రిటర్న్ వచ్చింది, 20% రిటర్న్ వచ్చింది. ఇదే రిటర్న్ మీకు కంటిన్యూ అవుతుంది. 5 సంవత్సరాలు పెట్టండి, 5 సంవత్సరాలు మీరు పే చేయండి, తర్వాత ఎక్సలెంట్ రిటర్న్ తీసుకోండి అని పిచ్ చేస్తుంటారు. ఒక కస్టమర్ డేటా కూడా చూపిస్తుంటారు, ఈ కస్టమర్కి ఇంత రిటర్న్స్ వచ్చాయని. ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా నాట్ అన్ ఎక్సెప్షన్. చాలామంది ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ కూడా ఇండియాకు వచ్చినప్పుడు, వాళ్ళు ఏదైనా పని కోసం బ్యాంక్ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే ఈ డేటాను చూసి ఎన్ఆర్ఐస్ కూడా లక్షలు ఇయర్లీ ఒక 5 lakhs, 6 lakhs, 10 lakhs చొప్పున ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ టైప్స్ ఆఫ్ రిటర్న్స్ ఫ్యూచర్లో కంటిన్యూ అవుతాయి అనుకోవడం చాలా రిస్క్. ఇంకొక ప్యాటర్న్ రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసిందంటే ఈవెన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇది చేస్తున్నారు. సో రీసెంట్గా వచ్చిన యూలిప్ ఎన్ఎఫ్ఓలను వాళ్ళు ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాగా ప్రమోట్ చేస్తూ వాళ్ళ వీడియో డిస్క్రిప్షన్స్లో, వాళ్ళ ప్రొఫైల్స్లో లింకులు ఇచ్చేసి, పలానా ఎన్ఎఫ్ఓ వస్తుంది, ఇలాంటి ఎన్ఎఫ్ఓ గత 3 yearsగా ఇంత రిటర్న్ ఇచ్చింది, మీరు ఈ ఎన్ఎఫ్ఓని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎన్ఎఫ్ఓని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో ఇంత రిటర్న్ వస్తుంది అనేసి దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ లాగా, ఒక ఎన్ఎఫ్ఓ లాగా, ఒక స్మాల్ క్యాప్ ఎన్ఎఫ్ఓ, ఒక మిడ్ క్యాప్ ఎన్ఎఫ్ఓ, ఒక మొమెంటమ్ ఎన్ఎఫ్ఓ అని చెప్పి ఆ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ లాగా ప్రమోట్ చేస్తూ వాళ్ళు పాలసీని కనిపిస్తున్నారనమాట. ఈవెన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కడ కూడా దాని ఒక ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అని ఎక్కడ వాళ్ళ వీడియోలో మెన్షన్ చేయరు. సో దిస్ ఇస్ వెరీ వెరీ సాడ్. సో ఇలాంటి పిచ్ మీకు ఏదైనా వచ్చినప్పుడు, ఏదో బ్యాంకులో నుంచి డైరెక్ట్ కానీ, సోషల్ మీడియా నుంచి కానీ ఎవరైనా ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తూ ఈ ప్రోడక్ట్ని మీరు తీసుకోండి అని చెప్పినప్పుడు కొంచెం ఆలోచించండి, ఇది ఇన్సూరెన్స్ ప్రోడక్టా, ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్టా. చాలామంది సీనియర్ సిటిజన్స్ కూడా 60 years అండ్ అబవ్ ఉన్న వాళ్ళు కూడా ఇది ఒక ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అని తెలియక, లేకుంటే ఇది ఒక నాన్ గ్యారంటీడ్ రిటర్న్ ఇచ్చే ప్రోడక్ట్ అని తెలియకుండా 60 years అండ్ అబవ్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి యూలిప్లలో ఇన్వెస్ట్ చేసి తర్వాత మార్కెట్ కరెక్షన్ వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యి వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా రాకుండా చాలామంది చాలా సఫర్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి 2008-9 పీరియడ్లో. ఇలాంటి యూలిప్స్ మీరు తీసుకునేటప్పుడు మీరు ఆలోచించాల్సింది ఫస్ట్ మీ ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఈ ప్రోడక్ట్ ఎక్కడ ఫిట్ అవుతుంది. మీరు తీసుకునేది ఇన్సూరెన్స్ కోసమా, ఇన్వెస్ట్మెంట్ కోసమా? ఇన్సూరెన్స్ కోసం అయితే దేర్ ఆర్ టర్మ్ ప్లాన్స్. యూలిప్ ఈజ్ మిక్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే అది మనకేమన్నా సఫిషియెంట్ కవరేజ్ ఇస్తుందా అంటే నో, సఫిషియెంట్ కవరేజ్ ఇవ్వదు. ₹1,00,000 ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్ చేసిన యూలిప్లో మీకు వచ్చే కవరేజ్ ఓన్లీ 10 lakhs అప్రాక్సిమేట్లీ. సో ఈ రోజుల్లో 10 lakhs కవర్ అనేది నథింగ్ యాక్చువల్గా. ఒక ₹1,00,000 ప్రీమియం పే చేయగలిగే వ్యక్తికి 10 లక్షల కవరేజ్ అనేది చాలా చాలా తక్కువ. ఈ నీడ్స్ అట్లీస్ట్ 1 కోటి కానీ 2 కోట్ల కానీ కవరేజ్ కావాల్సి ఉంటుంది వాళ్ళ హ్యూమన్ లైఫ్ వాల్యూ ప్రకారం. సో యూలిప్ డస్ నాట్ ఫుల్ఫిల్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్. మరి యూలిప్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేస్తుందా అంటే యూలిప్లో
ఈ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ఉండడం వల్ల, మోర్టాలిటీ ఛార్జెస్ ఉండడం వల్ల కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో వాళ్ళు చెప్పినట్టుగా 5 ఇయర్స్‌లో ఏదో మ్యాజిక్ జరిగిపోదు. కాంపౌండింగ్ మ్యాజిక్ అనేది అట్‌లీస్ట్ 10 ఇయర్స్ తర్వాత కనిపిస్తది. ఎస్పెషల్లీ ఈ మార్కెట్ కండిషన్‌లో మార్కెట్ పీక్‌లో ఉన్నప్పుడు వచ్చే ఎన్ఎఫ్ఓలకి, మార్కెట్ పీక్‌లో ఇన్వెస్ట్ చేసే యూలిప్ పాలసీకి రిటర్న్స్ అనేవి చాలా చాలా తక్కువగా ఉంటాయి. వితిన్ 5 ఇయర్స్‌లో. ఈ ప్రోడక్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని, ప్రోడక్ట్‌లో ఉన్న రిస్క్ గురించి పూర్తిగా తెలుసుకొని, ఆ రిస్క్ టాలరెన్స్ మీకు ఉందనుకోని ఒక 10 సంవత్సరాలు అట్‌లీస్ట్ ఒక 10 ఇయర్స్ గనుక నేను కంటిన్యూ చేస్తాను అనుకున్నప్పుడు మీకు రిటర్న్స్ వస్తాయి. మ్యూచువల్ ఫండ్ కంటే ఎక్కువ రిటర్న్స్ అయితే రావడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇక్కడ యూలిప్‌లో మీకు ఎక్స్‌పెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మోర్టాలిటీ చార్జెస్, ఫండ్ మేనేజ్మెంట్ చార్జెస్ ఎవ్రీథింగ్ కూడా నార్మల్ మ్యూచువల్ ఫండ్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీరు కేవలం ఇన్వెస్ట్‌మెంట్ కోసం చూసినప్పుడు యూలిప్ ఈజ్ నాట్ ఎ సూటబుల్ ప్రోడక్ట్. ఒక ప్రాపర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా మీరు ప్రాపర్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది బెటర్ దాన్ డైరెక్ట్‌లీ బయింగ్ యూలిప్ ప్రోడక్ట్. అందులో ఏ ఫండ్ అనేది కూడా మీకు తెలియకుండా, దాని రిస్క్ ఏంటో కూడా తెలియకుండా తీసుకోవడం అనేది చాలా బ్యాడ్. అదే మీరు కవరేజ్ కోసం కనుక తీసుకున్నట్లయితే టర్మ్ ఇన్సూరెన్స్ ఆర్ ద రైట్ ప్రొడక్ట్స్. మీ కట్టే ప్రీమియానికి అట్‌లీస్ట్ 100 టైమ్స్, 200 టైమ్స్ కవరేజ్ అనేది ఉండాలి. ఎనీథింగ్ లెస్ దాన్ దట్ ఈస్ నాట్ ఎ యూస్‌ఫుల్ ప్రోడక్ట్. చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎన్ఎఫ్ఓస్ లాంచ్ చేసేసి స్మాల్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని ఇట్లా రకరకాల ఎన్ఎఫ్ఓలు లాంచ్ చేసేసి ఎక్కడ కూడా అదొక ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అని కూడా మెన్షన్ చేయకుండా ఇన్వెస్టర్స్‌ని చాలా మిస్‌గైడింగ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ టైం మీరు యూలిప్ పాలసీ కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంటుంది. ఇది నేను ఇన్వెస్ట్‌మెంట్ కోసం తీసుకుంటున్నానా? ఇన్సూరెన్స్ కోసం తీసుకుంటున్నానా? ఇన్వెస్ట్‌మెంట్ కోసం అయితే వాట్ ఆర్ ద ఆల్టర్‌నేటివ్స్? ఈ ఇన్వెస్ట్‌మెంట్ ప్రోడక్ట్‌లో ఉన్న రిస్క్ నేను బేర్ చేయగలనా? లేకుంటే ఇన్సూరెన్స్ కోసం తీసుకున్నట్లయితే నాకు ఈ కవరేజ్ సరిపోతుందా లేదా? సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఆలోచించి మీరు ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోవడం అనేది కరెక్ట్. ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ హెల్ప్ తీసుకోవడం అనేది కూడా చాలా చాలా కరెక్ట్. ఈ ప్రోడక్ట్ నాకు సూటబుల్ అవుతుందా? నా రిస్క్‌కి సూటబుల్ అవుతుందా? నా రిక్వైర్మెంట్‌కి సూటబుల్ అవుతుందా? అని ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకొని గనుక మీరు ప్రోడక్ట్‌ని తీసుకున్నట్లయితే బాగుంటుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీరు ఇప్పటివరకు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ సో దట్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.